వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో 45,000 మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా పరిగిలోని మున్సిపల్ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు కూడా ప్రతి ఇంటి ముందు కనీసం 6 మొక్కలు పెంచాలని సూచించారు. వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం అందరూ కూడా తీసుకోవాలని ఈ టౌన్లో పనిచేసే ఈ ఆఫీసులో పనిచేసే సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంటే ఈ చెట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఈ పచ్చదనం అనేది ఇప్పుడు భూమిపై ఎంతవరకు అయితే ఉంటుందో ఈ వాతావరణంలో కాలుష్యం లేకుండా మనకు మంచి వాతావరణం మంచి వాయువుని ఇవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం పర్యావరణాన్ని పరిరక్షించాలనే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. దీంట్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలనే ఆలోచన చేసి ప్రతి ఇంటికి కూడా మొక్కలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ప్రతి ఒక్క మొక్క ఎదిగే విధంగా చూసుకోవాలి. ఎదిగే బాధ్యత తీసుకుంటేనే ఈ భూమిపైన గ్రీనరీస్ పెంచినప్పుడే సరైన కాలంలో సరైన వాతావరణంలో వర్షాలు రావడానికి నెక్స్ట్ మంచి ఆక్సిజన్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎన్నో దీర్ఘకాలికమైన రోగాలు వస్తూ ఉన్నాయి. భయంకరమైన కరోనా వ్యాధి కూడా వచ్చింది. దాని నుంచి ఉపశమనం చెందాలంటే ఈ భూమిపైన పచ్చదనాన్ని పెంచాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఇంటి పరిసరాల లోపల మొక్కలు నాటాలి. మొక్కలు పెంచినప్పుడే ఈ భూమి ఈ పర్యావరణం ఈ పంచభూతాలను మనకు మంచి మనుగడకు ముందుకు కొనసాగించడానికి మానవ మనుగడకు ఉపయోగపడే ఈ చెట్లను పెంచాలని